గైస్ వెల్కమ్ టు మీ నాగశివపార్వతి గుంజి ఛానల్. ఈరోజు రెసిపీ మిల్క్ మ్యాంగో జెల్లీ కేక్. సాఫ్ట్గా చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది. దీనికి ముందుగా మనం వచ్చేసి చైనా గ్రాసెస్ అని ఉంటుంది, మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. కొంచెం హాట్ వాటర్లో దీన్ని కొంచెం ఒక 10 minutes అలా నానబెట్టేసేయాలి. ఈలోపు పొయ్యి మీద పాలు ఒక పక్కన పెట్టేసి పాలల్లో కాగుతాయి కదా, ఒక పొంగు వచ్చే వరకు కాగబెట్టి ఆ కాగిన పాలల్లో ఈ గ్రాసెస్ అనేది వేసేసి తిప్పుతూ ఉండాలన్నమాట. దీనిలో కరిగిపోవాలి. ఇలా స్పూన్తో తిప్పుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా తిప్పేస్తూ ఉంటే దానిలో కరిగిపోతుంది. ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది. వెంటనే అయిపోతుంది, జస్ట్ ఒక 5 to 10 minutes లోపు అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్, సింపుల్గా. దీనిలోకి నేనైతే షుగర్ యాడ్ చేయొచ్చు, కాకపోతే కొంచెం షుగరు కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను. 2 బాగుంటుందని క్వాంటిటీ. జున్ను ఫ్లేవర్లా వస్తుంది అనమాట బెల్లం వేయటం వల్ల. మళ్ళీ ఇలా మెల్ట్ అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్, ఫాలో చేయండి. మన ఛానల్లో రెసిపీస్ చాలా బాగుంటాయి, సింపుల్గా ఉంటాయి. అలా కాచి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలాగా ఒక బౌల్ తీసుకొని దీనిలో మనకు కావాల్సిన ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. నేనైతే మ్యాంగో సీజన్ కాబట్టి సీజన్ ఫ్రూట్ తీసుకున్నాను. మ్యాంగోస్ వేసాను. వన్ సైడ్ ఇలా పెట్టేసుకొని వన్ సైడు సబ్జా ఉంటుంది కదా, సబ్జా సీడ్స్ని 2 spoons నానబెట్టేసుకొని ఇలా థిక్గా వేసాను. వన్ సైడ్ మ్యాంగో, వన్ సైడు సబ్జా, 2 వేసి డిజైన్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీని మీద కాగబెట్టి చల్లార్చుకున్నాం కదా ఆ పాలు, కొంచెం గోరువెచ్చగా ఉన్నదాకా ఉంచి దీని మీద పోసేసుకోవాలి. పోసుకొని పక్కన పెట్టేస్తే ఒక 1/2 hour లేదా 1 hourలో గడ్డలాగా అయిపోతుంది మామూలుగా. అది చల్లగా కావాలంటే సమ్మర్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 1/2 hour అలా పెట్టేసేసి తీసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. వన్ సైడ్ మ్యాంగో, వన్ సైడ్ సబ్జా వస్తుంది కదా, ఏది కావాలంటే అది తినొచ్చు. చాలా స్మూత్గా ఉంటుంది. 5 to 10 minutes లోపు అయిపోతుంది. మనం మాట్లాడినంతసేపులో మళ్ళీ గడ్డలాగా కూడా అయిపోతుంది ఒక 1/2 hour లోపు. చాలా సింపుల్గా ఉంది, చూసారు కదా, పైకి వచ్చేసింది సబ్జా అంతా. ఇప్పుడు ఇది ఒక 1 hour పక్కన పెట్టేస్తే గడ్డలాగా అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్, ఎక్కువ ఇది లేకుండా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఇది ఒక 1 hour తర్వాత నేను తీసాను. చూడండి ఎలా వస్తుందో, ఈజీగా వచ్చేస్తుంది. ఒక ప్లేట్ తీసుకొని ఇలా వేయంగానే వచ్చేస్తుంది. అది చూడండి ఎలా వచ్చిందో చూడండి, చాలా బాగుంది. వన్ సైడ్ మ్యాంగో, వన్ సైడ్ సబ్జా గింజలతో. ఇప్పుడు ఇది నైఫ్ తీసుకొని నైఫ్ సాయంతో కట్ చేస్తే మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి ఈ పీసెస్ని. చూడటానికి జున్ను ఫ్లేవర్ లాగా వచ్చిందనమాట తింటే కనుక. కట్ చేస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. చూడండి ఎంత బాగుందో అసలు, చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ముక్క కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి వెరైటీ ఫుడ్ చేసి పెడితే కూడా చాలా బాగుంటుంది. చూడండి గైస్ ఎంత బాగుందో, కొబ్బరి ముక్కలాగా. మ్యాంగో అంటే ఎవరికి ఇష్టం ఉండదు. వన్ సైడ్ మిల్క్ తెల్లగానే మిల్క్ లాగా ఉంది. స్వీట్ లాగా కూడా కనిపిస్తుంది కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.